వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు కేటీఆర్. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి గెలుపు తథ్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలవటం ఖాయమని, తెలంగాణలో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రస్తుతం వికాసం లేదని, విధ్వంసం, విషాదం మాత్రమే మిగిలాయని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతు బంధు పథకం స్థానంలో రాహుల్ బంధు వచ్చిందని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాలను పాత్ర వేసి కుంభకోణాల జాతర నడుస్తోందని ఆరోపించారు కేటీఆర్. మొత్తంగా ఇవాళ ఈ రాష్ట్రంలో వికాసం పోయింది, విషాదం వచ్చింది, విధ్వంసం వచ్చింది. హైడ్రా పేరిట దుర్మార్గం. కేసీఆర్ కిట్టు పోయింది, కరెంటు కట్టు మళ్ళీ వచ్చింది. రైతు బంధు పోయింది, రాహుల్ బంధు తిరిగి చాలైంది. అన్ని రకాలుగా ఇవాళ మనం పెట్టిన పథకాలకు పాత్ర వేసి కుంభకోణాల జాతర ప్రారంభమైంది. నేను మీకు అందరినీ ప్రార్థించేది ఒకటే, మీ అందరి మనసులో ఏముందో నాకు తెలుసు. మళ్ళీ తిరిగి గులాబీ జెండా ఎగరాలే, మళ్ళీ తిరిగి ఖచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి అంటే డైలాగులతోనో లేదా ఉపన్యాసాలతోనో కాదు. మనకు మహేశ్వరం నియోజకవర్గంలో 500 పైచిలకు బూతులు ఉన్నాయి, పోలింగ్ బూత్లు. ముఖ్యమంత్రి మాట్లాడే బూతులు కాదు నేను చెప్పేది, పోలింగ్ బూత్లు. 500 పైచిలకు ఉన్నాయి. మరి వాటిల్లో మీరు ఒక్కొక్కరు కథానాయకులై, ఒక్కొక్కరు కథానాయికలై ముందు కదిలితేనే రేపటి రోజున మహేశ్వరం నియోజకవర్గంలో గట్టిగా మనం అనుకుంటేనే రేపటి రోజున మనకి ఫలితం వస్తుంది తప్ప లేకపోతే రాదు. మొత్తంగా ఇవాళ ఈ రాష్ట్రంలో వికాసం పోయింది, విషాదం వచ్చింది, విధ్వంసం వచ్చింది. హైడ్రా పేరిట దుర్మార్గం. కేసీఆర్ కిట్టు